అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ వచన భాగంలో కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. ఇక్కడ ఒక వ్యక్తిని గురించినటువంటి మాట రాశాడు. ఆ వ్యక్తికి దేవుడు తోడుగా ఉన్నాడట. ఎక్కడికి వెళ్ళినా కూడా ఓటమి లేకుండా ప్రతి చోట కూడా గెలుచుకుంటూ వస్తున్నాడట. అంటే జయము పొందుతూ వచ్చాడట. ఎవరు ఆ వ్యక్తి? మొదటి వచనం చదవాలి. మొదటి వచనం 18వ అధ్యాయం. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదా రాజును ఆహాజు కుమారుడునైన హిజ్కియా ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. ఎవరిని గురించి రాశారు ఇక్కడ మాట? ఇప్పుడు మన 7వ వచనంలో చదువుకున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు? యెహోవా అతనికి తోడుగా ఉండెను, అతడు వెళ్ళిన చోటలా జయం పొందెను అనే మాటలు ఎవరిని గురించి? రాజు అయినటువంటి హిజ్కియా గురించి. అంటే యూదా సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి దాదాపు 20 మంది రాజులలో అతి తక్కువ మంది మంచి పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి రాజులు ఉన్నారు. దావీదు మహారాజు వలె దేవునికి యథార్థముగా ప్రవర్తించినటువంటి రాజులు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి తక్కువ మంది ఉన్నటువంటి రాజులలో హిజ్కియా ఒకడనమాట. అంటే హిజ్కియాని గురించినటువంటి ఆ యొక్క ఒక గొప్ప సాక్ష్యము అక్కడ పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తున్నాం. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడట. ఎందుకు హిజ్కియాకు యెహోవా తోడుగా ఎందుకున్నాడు? ఉండటానికి కారణం ఏంటి? హిజ్కియా వెళ్ళిన ప్రతి చోట కూడా ఓటమి లేకుండా జయము కలిగించడానికి కారణం ఏంటి? అంటే హిజ్కియాలో దేవునికి నచ్చినటువంటి గుణాలేంటి? అంటే హిజ్కియాను చూసి దేవుడు మెచ్చుకున్నటువంటి సంగతులేంటి? హిజ్కియా యొక్క క్యారెక్టరిస్టిక్స్లో నుండి, హిజ్కియా ఉన్నటువంటి లక్షణాల్లో నుండి దేవునికి నచ్చినటువంటి గుణ లక్షణాలు మనం కొన్నిటిని ఇక్కడ ఈ వాక్యంలో నుండి చదువుకుంటాం. చాలా జాగ్రత్తగా గమనించండి. 2వ వచనములో అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. ఏం పేరు హిజ్కియా తల్లి పేరు? హిజ్కియా యొక్క తల్లి పేరు ఏంటి? అబి. ఆ తల్లి యొక్క తండ్రి పేరేంటి? జకర్యా. ఆమె జకర్యా కూతురు, ఈమెకు కొడుకు హిజ్కియా అనమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ మాటల నుంచే హిజ్కియా తాత పేరు చెప్పండి. ఇక్కడ ఉన్నటువంటి మాటలు జకర్యా అని. హిజ్కియా యొక్క తల్లి అబి యొక్క తండ్రి జకర్యా. కాబట్టి జకర్యా హిజ్కియాకి ఏమవుతాడంటే తాత అవుతాడు. జకర్యా అంటే మన ప్రవక్త జకర్యా కాదండి. ప్రవచన గ్రంథమైనటువంటి జకర్యా ప్రవచన గ్రంథం రాసిన ఆ జకర్యా కాదు. ఈ జకర్యా వేరు. జకర్యా అని ఎక్కడ పేరు వచ్చినా కూడా అదే జకర్యా అనుకోవాల్సిన అవసరం లేదు. మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ దినములలో హిజ్కియా అనేటువంటి దైవభక్తుడు ఆయన రాజ్యానికి వచ్చినప్పటికి కూడా రాజ్యంలో దేవునికి ఎంతో నమ్మకంగా జీవించినటువంటి వ్యక్తి. ఆయన యొక్క గుణలక్షణాలన్నిటినీ కొన్నిటిని మనం ఇక్కడ తెలుసుకుందాం ఈరోజు సమయానుకూలంగా. చాలా జాగ్రత్తగా గమనించండి. హిజ్కియా అనే మాటకి హీబ్రూ మీనింగ్ ఏంటంటే, హీబ్రూ డిక్షనరీలో స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, దేవుని బలము లేదా దైవ బలము, స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. హిజ్కియా అనేది హీబ్రూ నేమ్. అంటే హీబ్రూ డిక్షనరీ కానీ మీరు ఒకసారి రెఫర్ చేస్తే హీబ్రూ డిక్షనరీలో స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ అనేది హీబ్రూ అండ్ గ్రీక్ డిక్షనరీస్లో నుంచి ఆ తెలుగు మీనింగ్స్ ఉంటాయి అన్నమాట. స్ట్రాంగ్స్ కంకార్డెన్స్ కానీ మీ దగ్గర ఉంటే, స్ట్రాంగ్ రాసినటువంటి కంకార్డెన్స్, చాలా పెద్ద కంకార్డెన్స్, స్ట్రాంగ్ కంకార్డెన్స్లో ఎక్కడైతే పేరు ఉంటుందో ఆ పేరుకి ఎదురుగానే దాని మీనింగ్ ఉంటుంది. ఆ పేరు దగ్గర ఒక పెద్ద నంబర్ వేసి ఉంటుంది అన్నమాట. ఆ నంబర్ని మనం హీబ్రూ డిక్షనరీలో రెఫర్ చేస్తే ఆ ప్రతి పేరుకి మనకి అర్థాలు దొరుకుతాయి అన్నమాట. హిజ్కియా అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ లేదా దైవ బలము. హిజ్కియా తల్లి పేరు ఏం పేరు? ఇక్కడ ఇప్పుడు చదువుకున్నాం కదా, అబి అనే మాటకు అర్థం ఏంటంటే మై ఫాదర్ అని అర్థం అన్నమాట. మై ఫాదర్ అంటే నా తండ్రి అని అర్థం. అబ్ అంటే తండ్రి అని అర్థం. అబి అనే మాటలో రెండు పదాలు ఉన్నాయి. అబి అనే మాటలో 2 పదాలు ఉన్నాయి. అబ్ అంటే తండ్రి, ఈ అంటే నా యొక్క అని అర్థం అన్నమాట. ఈ అనే మాట ఎక్కడొచ్చినా కూడా నా యొక్క అని మీనింగ్ వస్తుంది. అంటే నా తండ్రి అని అర్థం అబి అనే మాటకి.
ఒక్కొక్కసారి మనం హీబ్రూ భాషలో ఉన్నటువంటి పేర్లు మనం తెలుసుకుంటే ఏలియా అని చదువుకుంటే ఏలియాలో 3 పదాలు ఉన్నాయి. ఏల్ ఈ యా. ఏల్ ఈ యా. ఏల్ అంటే దేవుడు, ఈ అంటే నా యొక్క, యా అంటే యెహోవా. ఏల్ అంటే దేవుడు, ఈ అంటే నా యొక్క, యా అంటే యెహోవా. ఏలియా అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవాయే నా దేవుడు అని అర్థం అన్నమాట, ఏలి అనే మాటకు అర్థం. అలాగే ఎలీషాలో కూడా 3 పదాలు ఉంటాయి. ఏల్ ఈ షా. ఏల్ అంటే దేవుడు, ఈ అంటే నా యొక్క, షా అంటే రక్షణ లేదా రక్షకుడు. షా అనే మాట ఎక్కడొచ్చినా కూడా రక్షణ లేదా రక్షకుడు అనే పదం వస్తుంది. యెహోషువ అన్న, హోషయ అన్న, యేసు అన్న రక్షణ లేదా రక్షకుడు అనే అర్థం వస్తుంది. కాబట్టి ఏల్ ఈ షా అంటే దేవుడే నా రక్షకుడు లేదా దేవుడే నా రక్షణ అని అర్థం వస్తుంది అనమాట. దానియేలు అని చదువుకున్నాం కదా, దాన్ ఈ ఏల్. దాన్ ఈ ఏల్. దాను అంటే న్యాయాధిపతి, ఈ అంటే నా యొక్క, ఏల్ అంటే దేవుడు. దానియేలు అంటే దేవుడే నా న్యాయాధిపతి. అలాగే ఇక్కడ కూడా అబి అంటే అర్థం ఏంటంటే అబ్ ఈ 2 పదాలు ఉన్నాయి. అబ్ అంటే తండ్రి, ఈ అంటే నా యొక్క తండ్రి అన్నది, మై ఫాదర్ అన్నాడు. ఇప్పుడు హిజ్కియా యొక్క తాత పేరేంటి? ఇక్కడ ఉన్నటువంటి విషయాలని జకర్యా కదండి. జకర్యా అనే మాటకు అర్థం ఏంటంటే జెహోవా హ్యాజ్ రిమెంబర్డ్. జెహోవా హ్యాజ్ రిమెంబర్డ్ అంటే యెహోవా జ్ఞాపకము చేసుకొనెను అని అర్థం. జకర్యా అనే మాటకు అర్థం. యెహోవా అంటే తండ్రి అయినటువంటి దేవుడు జ్ఞాపకము చేసుకొని బలము కలిగినటువంటి కుమారుడిని ఇచ్చాడు. మూడింటిని కలిపి చెప్తున్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు జ్ఞాపకము చేసుకొని ఆ తల్లికి బలమైనటువంటి కుమారుణ్ణి అనుగ్రహించాడు. 3 పేర్ల యొక్క అర్థాలను కలిపి చదువుకుంటే మనకి మీనింగ్ వస్తుంది అనమాట. అది ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి. అయితే ఆ దినములలో దేవుని భక్తులు పేర్లు పెట్టేటప్పుడు నేను పేరు పెడుతున్నటువంటి ఈ పాప కానీ లేదా ఈ కుమారుడు కానీ దేవునికి నమ్మకంగా జీవించాలి, అంటే ఈ పేరుకు తగినట్లుగానే జీవించాలి అనేటువంటి ఆ ఉద్దేశంతో పేర్లు పెడుతూ ఉంటారనమాట ఆ రోజుల్లో. ఈ రోజుల్లో కూడా కొన్ని అక్కడక్కడ పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. అంటే కొంతమంది పేర్లకు తగ్గట్టుగా జీవించరు అనమాట. పేరేమో చక్కగా మంచి పేరు పెట్టుకుంటారు, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అనేది పేరుకు తగ్గట్టుగా ఉంటుంది. మా స్కూల్లో పనిచేసేటప్పుడు నేను మా స్కూల్లో కూడా పేరు పెట్టుకునేటప్పుడు ఆ పేరుకు తగ్గట్టుగా మన యొక్క జీవితాలు ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. ఇక్కడ హిజ్కియాకు చక్కని పేరు పెట్టింది వాళ్ళ తల్లి, అలాగే వాళ్ళ తాత మంచి పేరు పెట్టారు. అలాగే పేరుకు తగ్గట్టుగా మన యొక్క జీవితాలు ఉండాలి అనేది ఇక్కడ హిబ్రూలో ఉన్నటువంటి పేర్ల యొక్క అర్థాలను బట్టి మనం నేర్చుకుంటాం. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు కేర్ఫుల్గా వినండి. యెహోవా అతనికి తోడుగా ఉండెను, అతడు పోయిన చోటనెల్లా అతనికి జయము కలుగుతూ ఉండెను. ఎందుకు? కారణం ఏంటి? నంబర్ 1 మొట్టమొదటి మాట 3వ వచనం చదవండి. 3వ వచనం, తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా, ఇది మొదటి మాట. అంటే యెహోవా హిజ్కియాకు తోడుగా ఉండటానికి కారణంలో మొట్టమొదటి మాట ఏంటంటే అతడు దేవుని దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించినవాడు. యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించినవాడు. నీతిని అనుసరించిన అర్థం ఏంటి? నీతి అంటే ఏంటి చెప్పండి? 1 కొరింథీ 1:31 చదవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:31 తొందరగా చదవండి. దేవుని మూలముగా ఆయన అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మనకేమయ్యాడట? ఆయన మనకు జ్ఞానము, ఆయన మనకు నీతి, ఆయన మనకు పరిశుద్ధత, ఆయనే మనకు విమోచనం. ఇప్పుడు చెప్పండి, నీతి అంటే ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారే మనకు నీతి. రోమపత్రిక 6:17 చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 6:17 ఏ ఉపదేశ క్రమమునకు అప్పగించబడితురో లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి దేనికి దాసులయ్యారట? నీతికి దాసులయ్యారట. పాపము నుండి విమోచించబడి దేనికి దాసులయ్యారు? నీతికి దాసులయ్యారు. ఇప్పుడు నీతి అంటే ఎంతో చదవండి. 22వ వచనం. పాపము నుండి విమోచించబడి ఎవరికి దాసులయ్యారట?
దేవునికి. అక్కడ పాపమును విమోచించబడి నీతికి దాసులయ్యారని రాశాడు. ఇక్కడ పాపమును విమోచించబడి ఎవరికి దాసులయ్యారట? దేవునికి దాసులే. కాబట్టి నీతి అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారే మన యొక్క నీతి అనేది అపోస్తలుడైన పౌలు యొక్క భావం, ఆయన యొక్క కాన్సెప్ట్ అనమాట. అలాగే పూర్ణముగా నీతిని అనుసరించడం అర్థం ఏంటంటే పూర్ణముగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఫాలో అవటమే. అనుసరించుట అంటే ఆయన్ని ఫాలో చేయటం, అన్ని విషయములలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని అనుసరించి ఆయన మాదిరిని కనపరచడమే పూర్ణముగా అనుసరించుట. అలాగే హిజ్కియా కూడా తన హృదయపూర్వకంగా దేవుణ్ణి అనుసరించాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా జయము కలుగుతుంది. అలాగే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అలాగే మనము కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేటువంటి నీతిని అనుసరించవలసినటువంటి వారమే. ఒకనొక సందర్భంలో కానాను దేశానికి ఇశ్రాయేలు యాత్ర ముగింపు జరిగిన తర్వాత, అంటే కానాను దేశంలోనికి వచ్చిన తర్వాత పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని వాళ్ళు స్వతంత్రించుకున్న తర్వాత అక్కడ ఇవ్వబడినటువంటి ఆ ప్రాంతాన్ని అంటే భూభాగాలను యెహోషువ భక్తుడు పంచిపెడుతూ ఉంటాడు గోత్రాల వారీగా. 12 గోత్రాల వారికి పంచిపెడుతూ ఉన్నప్పుడు మన యూదా గోత్రంలో నుండి కెనజీయుడు మరియు యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబు వంతు వస్తుంది. కాలేబు యూదా గోత్రంలో ప్రధానుడు. కాలేబుకి వచ్చిన తర్వాత అడిగిన తర్వాత కాలేబు ఏమంటాడంటే నాకు హెబ్రోనును స్వాస్థ్యంగా కావాలని అడుగుతాడు. హెబ్రోన్ ఎందుకంటే కాదేషు బర్నేయలో నేనున్నప్పుడు అప్పుడు నాకు 40 సంవత్సరాలు. కాదేషు బర్నేయ అరణ్యంలో ఉన్నప్పుడు మోషే నన్ను కానాను దేశాన్ని వేగు చూసి రమ్మని పంపినప్పుడు నాకు 40 సంవత్సరాలు. అప్పుడు నేను నిండు మనసుతో నా దేవుడైనటువంటి యెహోవాను అనుసరించాను కాబట్టి నేను అడుగుపెట్టి స్థలాన్ని నాకు ఏమని చెప్పి దేవుడైనటువంటి యెహోవా చెప్పాడు. కాబట్టి నేను కూడా నిండు మనసుతో అంటే పూర్ణ హృదయంతో దేవుడిని అనుసరించాను కాబట్టి నాకు కావలసినటువంటి ప్లేస్ అయినటువంటి హెబ్రోన్ నాకు స్వస్థంగా ఏమని అడుగుతాడు. యెహోషువ ఎదుట అడుగుతాడు అనమాట. అప్పుడు నాకు 40 సంవత్సరాలు, ఇప్పుడు నాకు 85 సంవత్సరాలు ఉన్నాయి. అప్పటికి ఇప్పటికి కూడా యుద్ధము చేయటానికి ఆ రోజు ఎంత బలం ఉంది, ఇప్పుడు కూడా నాకు అంతే బలం ఉందని చెప్పి తన యొక్క శక్తిని తెలియజేస్తూ, తన యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ హెబ్రోనును స్వాధీనం చేసుకోవడానికి ఆయనకున్న అర్హతను తెలియజేస్తాడనమాట కాలేబుని గురించి 3 సాక్ష్యాలు ఉన్నాయి. ఒకటి దేవుడు సాక్ష్యం ఇస్తాడు, 2 మోసే సాక్ష్యం ఇస్తాడు, తర్వాత కాలేబు తనకు తానే సాక్ష్యం చెప్పుకుంటాడు. కాలేబు సంఖ్యాకాండం 14:24 వచ్చిన చదవాలి. సంఖ్యాకాండము 14:24. పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో, ఈ మాట దేవుడు అంటున్న మాట, తండ్రి అయినటువంటి దేవుడు అంటున్న మాట. నా సేవకుడైనటువంటి కాలేబు పూర్ణ మనసుతో నన్ను అనుసరించాడు కాబట్టి అతడు ఏ ప్లేస్లో అయితే అడుగు పెడతాడో, అతడికి ఏ ప్లేస్ కావాలని అడుగుతాడో ఆ ప్లేస్ ఇచ్చేసేయండి అని చెప్పి మోషేతో చెప్తున్నాడు దేవుడు. అంటే దేవుడు కాలేబుని గురించి ఇచ్చినటువంటి సాక్ష్యము, ఇతడు నన్ను పూర్ణ మనసుతో అనుసరించాడు. ఇదే సాక్ష్యాన్ని మోషే కూడా మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశకాండం 1:36. ద్వితీయోపదేశకాండం 1:36 చదవాలి. ద్వితీయోపదేశకాండం 1:36 తొందరగా చదవాలి. అతడు పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించాడు. ఈ మాటలు మోషే చెప్తున్నటువంటి మాటలు అన్నమాట, మోషే ద్వారా పలుకుబడుతున్నటువంటి మాట. అంటే పూర్ణ మనసుతో దేవుణ్ణి అనుసరించాడనే మాట దేవుడు సాక్ష్యం ఇచ్చాడు కాలేబుని గురించి, మోషే కూడా సాక్ష్యం ఇచ్చాడు. అంటే ప్రతి విశ్వాసిని గురించి సాక్ష్యము మొట్టమొదట దేవుడు ఇవ్వాలి, తర్వాత మన తోటి వారు ఇవ్వాలి, దైవ సేవకులు ఇవ్వాలి, తర్వాత మనకి మనమే సాక్ష్యం చెప్పుకునేటట్టు ఉండాలి. మన సాక్ష్యం మనం కూడా సాక్ష్యం చెప్పుకోవాలి. యెహోషువ గ్రంథం 14:7 చదవము. యెహోషువ గ్రంథము 14:7 తొందరగా చదవాలి. 14:7 వచ్చింది యెహోషువ గ్రంథం. కాదేషు బర్నేయలుండి పంపినప్పుడు కాలేబు చెప్తున్న మాటలు ఇవి. యెహోషువ ఎదుట కాలేబు చెప్తున్న మాటలు చదవం. చూచినవి చూచినట్టు వర్తమానం తెచ్చాను. నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించాను.
ఈ సాక్ష్యం ఎవరు చెప్పుకున్నారు? కాలేబు తనను గురించి తాను సాక్ష్యం చెప్పుకున్నాడు. ఇందాక ద్వితీయోపదేశకాండం 1:36లో మోషే కాలేబుని గురించి సాక్ష్యం చెప్పాడు. ఆ తర్వాత సంఖ్యాకాండం 14:24లో దేవుడైన యెహోవా కాలేబుని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. కాబట్టి ప్రతి విశ్వాసిని గురించి 3 విధాలుగా సాక్ష్యం పలకాలి. అప్పుడే మనం నిజమైనటువంటి విశ్వాసులంగా, పరిపూర్ణ విశ్వాసులంగా మాతో దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క పరలోక రాజ్యానికి స్వతంత్రులను కాగలుగుతాం. నేను పరలోక రాజ్యానికి అర్హుడను అని చెప్పుకోగలిగేటువంటి స్థాయి ఎప్పుడు వస్తుందంటే 3 విధాలుగా సాక్ష్యం. మనల్ని గురించి దైవ సేవకుడు సాక్ష్యం చెప్పాలి. ప్రతి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసం గురించి సేవకుని ద్వారా ఒక మంచి సాక్ష్యం కలిగి ఉండాలి మనం. తర్వాత దేవుడు కూడా మనల్ని గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఆ తర్వాత మనల్ని గురించి మనం సాక్ష్యం చెప్పుకోగలిగి ఉండాలి. మనల గురించి అందరూ చెప్పేదానికంటే మనల గురించి మనం ధైర్యంగా నేను ఫలానా పని చేయగలను, నేను దేవుని కొరకు ఇలాగ నిలబడగలను, దేవుని కొరకు నేను గొప్ప సాక్షిగా జీవించగలను అని చెప్పి మనల గురించి మనం ధైర్యంగా సాక్ష్యం చెప్పగలిగేటట్టు ఉండాలన్నమాట. అప్పుడే మనము మన దేవుడైనటువంటి ప్రభువు యేసుక్రీస్తు వారిని నిండు మనసుతో అనుసరించేటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడైతే మనం నిండు మనసుతో హిజ్కియా వలె లేదా కాలేబు వలె ప్రభుని వెంబడిస్తామో అప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు. మనం ఏ ప్రదేశానికి వెళ్ళినా కూడా మనకు జయము కలుగా చేస్తాడు అన్నమాట. హిజ్కియాకు దేవుడు తోడుగా ఉండటానికి కారణములు ఇప్పుడు ఒకటి చెప్పాం. ఏంటిది? పూర్ణ మనసుతో నీతిని అనుసరించను. రెండో మాట 4వ వచనం చదవాలి. 4వ వచనం రెండవ రాజుల గ్రంథము 18వ అధ్యాయం. ఏం చేశాడట? ఉన్నత స్థలములను కొట్టివేశాను. ఇది రెండవ మాట. అంటే హిజ్కియాకు దేవుడు తోడుగా ఉండటకు కారణములు. ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి బైబిల్ స్టడీలో ఒక టాపిక్ హిజ్కియాకు దేవుడు తోడుగా ఉండటకు కారణములు అని పైన హెడ్డింగ్ రాసుకోవచ్చు. 1 పూర్ణ మనసుతో నీతిని అనుసరించిన వాడు. 2వది ఉన్నత స్థలములను కొట్టివేసినవాడు. ఉన్నత స్థలములు అంటే ఎత్తైన స్థలములు అని అర్థం అనమాట. ఆ రోజుల్లో చాలా ఎత్తుగా స్థలాలు ఏర్పాటు చేసేదను అక్కడ బలిపీఠాలను కట్టి బలిని అర్పిస్తూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. అంతకుముందు అంటే హిజ్కియా యొక్క తండ్రి అయినటువంటి ఆహాజ్ కూడా భయంకరమైనటువంటి విగ్రహారాధన మందిరంలోకి తీసుకొచ్చాడు. ఆ నిషిద్ధమైనటువంటి వస్తువులన్నీ కూడా మందిరంలో పెట్టినటువంటి వాడు, భయంకరమైనటువంటి విగ్రహారాధన చేసినటువంటి వాడు అనమాట. వాటన్నిటిని శుభ్రం చేసి దేవుని మందిరంలో హిజ్కియా వచ్చిన తర్వాత, రాజ్యానికి వచ్చిన తర్వాత ఆ విగ్రహాలను పడగొట్టేశాడు. ఆ తర్వాత నిషిద్ధమైన వస్తువులన్నీ కూడా తీసుకెళ్ళి కిద్రోను వాగులో పడేశాడు. మందిరాన్ని పరిశుద్ధపరిచాడు, శుభ్రం చేశాడు. ఆ తర్వాత ఆరాధన చేస్తాడనమాట హిజ్కియా. అంటే ఉన్నతమైనటువంటి స్థలములు వాళ్ళ తండ్రి గారి యొక్క టైంలో కట్టబడ్డాయి అన్నమాట, ఎత్తైనటువంటి స్థలములు. ఈ ఉన్నతమైనటువంటి స్థలములు అనేటువంటి ఈ భావన, ఈ కాన్సెప్టు పరిశుద్ధ లేఖనాల్లో ఒక సాదృశ్య రూపకంగా రాయబడింది. అంటే ఉన్నత స్థలం అంటే ఎత్తైన స్థలము, అది అహంకారానికి లేదా గర్వానికి సాదృశ్యం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద కొండ ఉంటుంది, ఎత్తైనటువంటి కొండ, చాలా ఎత్తుగా ఉంటుంది కొండ. అంటే కొండ తనను చూసి తాను ఏమనుకుంటుందంటే నాకంటే ఎత్తైనటువంటి వాళ్ళు ఈ భూమి మీద ఎవరు లేరు, నేనే అన్నిటికంటే ఎత్తైనటువంటి దాన్ని. ఆ తర్వాత ఎంత వర్షం పడ్డా కూడా నాకేమీ కాదు. కొండ మీద ఎంత వర్షం పడ్డా ఏమవుతుంది చెప్పండి? నీళ్ళన్నీ కూడా కిందికి వెళ్ళిపోతాయి, ఒక్క చుక్క కూడా నీళ్లు నిలబడవు. కాబట్టి నేను చాలా ఎత్తైనటువంటి దాన్ని, నాకంటే ఎత్తైనటువంటి వారు ఈ భూమి మీద ఎవరు లేరు, నా మీద ఎంత వర్షం పడ్డా కూడా, ఎన్ని భయంకరమైనటువంటి విపత్తులు వచ్చినా కూడా, వరదలు వచ్చినా కూడా నేనేమీ చేయలేవు అనేది కొండ అనేది గర్వానికి సాదృశ్యం, అహంకారానికి సాదృశ్యం, అహంభావం. అది గర్వము దేనికంటే ముందు వస్తుందట, అంతే కదండి? దేనికి ముందు గర్వము నడుచును? నాశనమునకు ముందు గర్వము నడుచును. సామెతలు 16:18 మనందరికి తెలిసిన వాక్యం, అవసరం లేదు. అంటే ఉన్నత స్థలములను పడగొట్టాడు అంటే అర్థం ఏంటంటే అహంకారము, గర్వము, తర్వాత అహంభావము, నేను అనేటువంటి యొక్క కాన్సెప్ట్ని పూర్తిగా తొలగించాడు. 32వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 26వ వచనం చదవండి. 2వ దినవృత్తాంతములు 32:26. ఏం విడిచాడట? హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తగ్గించుకున్నారట. అంటే గర్వము విడిచిపెట్టారు. ఏం చేశారు? తగ్గించుకున్నారా? అది ఎందుకు రాలేదట కోపం? యెహోవా కోపము
హిజ్కియా దినములలో జనుల మీదకి ఎందుకు రాలేదు చెప్పండి? గర్వము వదిలేశాడు, తర్వాత తను తాను తగ్గించుకున్నాడు అనమాట. తను తాను తగ్గించుకునేటువంటి ఆ యొక్క స్వభావాన్ని లోయ అనుభవం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కొండ ఉందనుకోండి, కొండ మీద వర్షం పడుతుంది. కొండ మీద వర్షం పడతా ఆ నీళ్ళని ఎక్కడికి వెళ్ళిపోతాయి? కొండ దిగువన ఒక పెద్ద లోయ ఉంటుంది అనమాట. ఆ లోయలోకి వెళ్ళిపోతాయి. అంటే ఎక్కడ లోతైనటువంటి ప్లేస్ ఉంటుందో ఆ లోతైనటువంటి ప్లేస్లోకి వాటర్ వెళ్ళి స్టోర్ అవుతుంది వాటర్ కదా. కాబట్టి లోయ అనేది తగ్గింపు జీవితాన్ని, వినయాన్ని, లేదా మనల్ని మనం పూర్తిగా తగ్గించుకునేటువంటి యొక్క విశేషాన్ని తెలియజేస్తుంది అన్నమాట. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎక్కడైతే లోయ అనుభవం ఉంటుందో అక్కడికి వాటర్ వస్తుంది. వాటర్ అంటే దేవుని వాక్యం. నీరు అనేది దేవుని వాక్యం. వాక్యము ఉదకము చేత స్నానము చేయించడం. ఉదకము అంటే నీరు అనమాట. దేవుని వాక్యం ఎవరి దగ్గరికి వస్తుందంటే, నాకంటే గొప్పవాళ్ళు లేరు అని వాళ్ళ దగ్గర వాక్యం ఉండదు. కొండ మీద నీరు నిలబడదు. ఎవరైతే గర్విష్ఠులు ఉంటారో, అహంకారం కలిగిన వాళ్ళు ఉంటారో, అహంభావం కలిగినటువంటి వాళ్ళు ఉంటారో, నాకంటే గొప్పవాళ్ళు లేరు అనుకుంటారో, వారి దగ్గర దేవుని వాక్యం అసలు నిలవనే నిలవదు. అలాంటి వాళ్ళకి దేవుని వాక్యం తెలవదు అంతే. వాళ్ళ దగ్గరికి పోదు. ఎవరైతే విధేయత కలిగి ఉంటారో, తగ్గించుకుంటారో, తమను తాము దేవుని దృష్టిలో అల్పులమని ఎంచుకుంటారు, అలాంటి వారి దగ్గరికి దేవుని వాక్యం వస్తుంది. ఆదికాండం 15:1 చదవండి. ఆదికాండం 15:1. యెహోవా వాక్యము ఎక్కడికి వచ్చిందట? వాక్యం వచ్చిందట. ఎవరి దగ్గరికి? అబ్రహాము దగ్గరికి. దర్శన రీతిగా వచ్చను అంటే వాక్యమే వచ్చింది అబ్రహాము దగ్గరికి. అంటే దేవుని వాక్యము అబ్రహాము దగ్గరికి వచ్చిందంటే అబ్రహాము దీనుడు, తగ్గించుకున్నాడు, తనకు తాను లోయ అనుభవంలోనికి వచ్చేసాడు. కాబట్టి ఆ వాక్యము అబ్రహాము దగ్గరికి వచ్చింది. కాబట్టి మనల్ని మనం తగ్గించుకుంటేనే వాక్యం మన దగ్గరికి వస్తుంది. తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. హెచ్చించుకునేటువంటి జీవితం మనకు ఉండకూడదు. తను తాను తగ్గించుకునేవాడు ఎప్పుడు సరే హెచ్చించబడేది? తగ్గించుకుంటాలే. హెచ్చించబడేది ఎప్పుడు చెప్పండి? తగ్గించుకునేది ఎప్పుడు? ఇప్పుడు. హెచ్చించబడేది ఎప్పుడు? పరలోకానికి వెళ్ళిన తర్వాత. ఇక్కడ కాదు. ఇక్కడ ఎవరు మనల్ని గొప్ప, నువ్వు గొప్ప, నువ్వు అందరికంటే గొప్పవాడని చెప్పి అనాల్సిన అవసరం లేదు మనకి. అంటే ఇక్కడ హెచ్చించబడాల్సిన అవసరం లేదు. మనల్ని ఎప్పుడు హెచ్చిస్తాడో చెప్పండి? హెచ్చించేది ఎప్పుడు? పరలోకానికి వెళ్ళిన తర్వాత, సంఘముగా ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత, క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడిన తర్వాత, ప్రతి విశ్వాసి యొక్క ఆ దృశ్యాలన్నీ కూడా ప్రభు తీర్పు తీర్చే క్రమంలో మనం ఇక్కడ తగ్గించుకుంటే, అక్కడ పోయిన తర్వాత మనల్ని ఏం చేస్తాడు? ఆయన ఘనపరుస్తాడు, గొప్ప చేస్తాడు, హెచ్చిస్తాడు అనమాట. కాబట్టి తగ్గించుకునేది ఇక్కడ, హెచ్చించబడేది అక్కడ. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడే కనుక మనం హెచ్చించుకుంటే అక్కడికి పోయిన తర్వాత పూర్తిగా తగ్గించబడతాం. అదే కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గర్వము, అహంకారము, అహంభావం అనేటువంటి కాన్సెప్ట్ అనేది విశ్వాసుల యొక్క హృదయంలోనికి రావడానికి వీల్లేదు. అయితే ఈ గర్వము, ఈ అహంకారము అనేది ఈ లోకములోనికి ఎట్లా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఉన్నత స్థలములు అన్నాం కదా. ఉన్నత స్థలములను కొట్టివేశాడు ఎవరు? హిజ్కియా. ఇంకా చాలామంది రాజులు ఉన్నత స్థలాలు కొట్టేసినాడు. యూదా రాజులలో దాదాపు 4-5 మంచి ప్రవర్తన కలిగిన రాజులు ఉన్నారు. యూదా సామ్రాజ్యాన్ని పరిపాలన చేసిన వాళ్ళు. ఇశ్రాయేల్ సామ్రాజ్యాన్ని పరిపాలన చేసిన వాళ్ళు అందరూ దుర్మార్గులే. కానీ యూదా సామ్రాజ్యాన్ని పరిపాలన చేసిన వాళ్ళలో మంచి రాజులు ఉన్నారు. వాళ్ళలో హిజ్కియా ఒకడు. ఉన్నత స్థలములు పడగొట్టాడు. అంటే గర్వము, అహంకారము ఇవన్నీ కూడా లేకుండా చేసేటంట. అయితే ఈ గర్వము, అహంకారం అనేటువంటి ఈ భావన మానవుల్లోనికి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ఎక్కడి నుంచి వచ్చింది? యెషయా గ్రంథము 14-12 చదవండి తొందరగా. యెషయా గ్రంథము 14:12. తేజో నక్షత్రము అంటే అర్థం ఏంటంటే లూసిఫర్ అని అర్థం. తేజో నక్షత్రం అంటే అర్థం ఏంటి? లూసిఫర్ అని రాసి ఉంటుంది అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో. లూసిఫర్ అంటే తేజో నక్షత్రము. లూసిఫర్ అంటే ఎవరు చెప్పండి? ప్రధాన దూత లూసిఫర్. అంటే ఇప్పుడు సాతానుగా మారిన ఒకప్పటి ప్రధాన దూత. ఒకప్పుడు దూతే, దేవదూత, ప్రధాన దూత, మొట్టమొదట సృష్టించబడినటువంటి దూత అనమాట. ఫస్ట్ క్రియేటెడ్ సన్. అతను దేవునికి ప్రియమైన కుమారుడు లూసిఫర్. అతని పేరు తేజో నక్షత్రం. దానికి తెలుగులో మీనింగ్ తేజ నక్షత్రం అన్నమాట. నువ్వు ఎట్లు పడితివి? చదవండి తొందరగా. ఎట్లు పడితివి?
నేలమట్టం వరకు ఎట్లా నరకబడితే ఎట్లా పోతానట? ఆకాశమునకు ఎక్కిపోయేదును. అంటే ఇది హెచ్చించుకున్నట్ట తగ్గించుకున్నట్ట? హెచ్చించుకున్నాడు. అక్కడ గర్వం స్టార్ట్ అయిందా? చదువు. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును అక్కడికి పెట్టుకుంటాడట. అంటే తనను తాను హెచ్చించుకునేటువంటి అహంభావం అనేది ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పండి? ఎవరి ద్వారా వచ్చింది లోకానికి? ఎవరి ద్వారా వచ్చింది? లూసిఫర్. ఒకప్పటి లూసిఫర్, ఇప్పటి సాతాను. అంతే. ఎప్పుడైతే వాడు పడద్రోయబడ్డాడో ఆ తర్వాత సాతానుగా మారాడు అన్నమాట. అప్పుడు మాత్రం లూసిఫరే ప్రకాశవంతమైనటువంటి నక్షత్రం, అద్భుతమైనటువంటి జ్ఞానం కలిగి, దానియేలు కంటే జ్ఞానం ఎక్కువ ఉందట వాడికి. దానియేలు కంటే ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి వాడు అనమాట. ఎక్కడి నుంచి వచ్చింది వాడికి? ఎక్కడి నుంచి వచ్చింది అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది? లూసిఫర్ అనే దూతకి, దేవదూతకి గర్వం ఎక్కడి నుంచి వచ్చింది? అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది? ఎట్లొచ్చింది చెప్పండి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? వాడిలోకి ఆ చెడుతనం ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఉన్నాడు, ఆయన సృష్టించినటువంటి దేవదూతలు ఉన్నారు, దేవుడు ఆయనలో మనం చెడుతనం కనుక్కోలేము. ఆయన సృష్టించినటువంటి దేవదూతలు కూడా అందరూ మంచి వాళ్ళే. అందరూ దేవుని చేత సృజించబడినటువంటి ప్రతి వస్తువు మంచిది. యోహాను సువార్త 1:3 చదవండి. యోహాను సువార్త 1:3. కలిగి ఉన్నది ఏది ఆయనలో? అంటే 2వ వచనం చదువు. సమస్తమును ఆయన మూలముగా కలిగిన, అంటే కదండి. అంటే కలిగినవన్నీ అన్నీ కూడా ఏదైతే కలిగి ఉన్నవన్నీ కూడా ఆయనే క్రియేట్ చేశాడని అర్థం. అంటే ఆయన క్రియేట్ చేసిన దాంట్లో చెడు ఉంటుందా? దేవుడు సృష్టించిన దాంట్లో చెడు ఉంటుందా? ఉండదా చెప్పండి? ఉంటుందా? ఆయన 6వ దినమున ఆ భూమి మీద ప్రాకు సమస్త ప్రాణికోటిని సృజించను. ఆయన 6వ దినమున మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము రండి అన్నాడు. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని చేశాను, స్త్రీని గాను పురుషుని గాను వారిని చేశాను. 31వ వచనం ఏమంటాడు? దేవుడు తాను చేసినది యావత్తు చాలా మంచిదిగా ఉండెను అంటారు. అంటే దేవుని చేత క్రియేట్ చేయబడిన ఏదైనా సరే అన్నీ మంచిగా ఉంటాయి, చెడు అనేది ఉండదు. ఎక్కడి నుంచి వచ్చింది మరి లూసిఫర్కి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఒక్కసారైనా మరి దీని గురించి ఆలోచన చేశారా? ఎక్కడి నుంచి వచ్చింది చెడు? అసలు చెడు అనే కాన్సెప్ట్, ఆలోచన, భావన ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు దేవుడు సృష్టించిన వస్తువులన్నీ మంచి అని ఎప్పుడు చెప్పగలదు? ఇది మంచిదని ఎట్లా తెలుసు మరి? ఇది మంచి, ఇది చెడు అనేటువంటి ఆ డిస్క్రిమినేషన్ ఉందే, ఆ వేరు చేసే విధానం ఎప్పుడు తెలిసి? అసలు చెడు అనేది లేకపోతే ఇది మంచిదని ఎట్లా చెప్పగలుగుతాం మనం? 2 వ్యక్తులు ఉన్నారు, ఒకడు మంచోడని వాడిని ఎట్లా నిర్వచిస్తాం మనం? వాడి పక్కన చెడ్డోడు ఉంటేనే కదా. వీడు మంచోడు అని ఎట్లా చెప్పగలుగుతాం? చెడ్డోడు ఇలా ఉంటాడు కాబట్టి, వీడు ఇలా లేడు కాబట్టి మంచోడు అని చెప్పగలుగుతాం, అంతే కదా. ఇప్పుడు దేవుని దూతలు మంచోళ్ళు అని చెప్పగలుగుతున్నాం. ఎలా చెప్పగలిగాం? దేవుని చేత క్రియేట్ చేయబడిన దూతలు కూడా మంచి వాళ్ళని చెప్పగలిగామంటే దానికి ఆపోజిట్ క్యారెక్టర్ ఉంటేనే కదా చెప్పగలిగేది. దేవుడు పరిశుద్ధుని ఎట్లా చెప్పగలుగుతాం సార్? ఇక్కడ అపవిత్రత అనేది ఏదో ఉండాలి కదా. అపవిత్రత అనేది ఉంటేనే ఇది పవిత్రమైంది అని చెప్పగలుగుతాం. నిర్వచించడానికి అంటే డిఫైన్ చేయాలంటే, ఒక నిర్వచనం మనం చెప్పాలంటే దానికి ఆపోజిట్ డెఫినేషన్ ఉండాలి. వ్యతిరేకమైనటువంటి నిర్వచనం ఇక్కడ ఉంటేనే ఓహో ఇలాగ లేదు కాబట్టి, అంటే ఈ లక్షణాలు ఆయనలో లేవు కాబట్టి, ఈ వ్యతిరేకమైనటువంటి లక్షణాలు వారిలో లేవు కాబట్టి వీళ్ళు మంచోళ్ళు కావచ్చు అని నిర్వచించగలుగుతాం. ఇప్పుడు దేవుడు మరియు దేవుని చేత సృష్టించబడినటువంటి దూతలు అందరూ కూడా మంచివాళ్ళు అయితే చెడు ఎక్కడి నుంచి వచ్చింది? అంటే దేవుని చేత సృజించబడనిది ఏదో ఉన్నది, దేవుడు సృజించినటువంటిది ఏదో ఉన్నది. ఇందాక మనం చదువుకున్నాం, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. అంటే కలిగి ఉన్నవి, సృష్టించబడినవన్నీ ఆయన సృష్టించాడు, కానీ సృష్టించబడనివి ఏదో ఉంటుంది. సృష్టించబడినది అంటే నాన్ క్రియేటెడ్ బీయింగ్ అన్నమాట. నాన్ క్రియేటెడ్ ఒక ఇమేజ్ ఏదో ఒకటి ఉంది.
దేవుడు సృష్టించినటువంటి వస్తువు ఒకటి ఉంది, అది దేవునికి ప్యారలల్గా ఉందన్నమాట. దేవుడున్నాడు, దేవుడు అనే వ్యక్తి పాజిటివ్ ఫోర్స్. దేవునికి వ్యతిరేకంగా నెగిటివ్ ఫోర్స్ ఇంకోటి ఉన్నది. ఎక్కడుంది? నువ్వు చూసొచ్చావా అని అంటారు కావచ్చు మీరు. ఎక్కడుంది? సృష్టించిన వస్తువులన్నీ దేవుడే సృష్టించాడని రాసింది యోహాను సువార్తలో. మరి దేవుడు సృష్టించినటువంటి వస్తువు ఇంకోటి ఉందంటే ఎక్కడుంది? అది ఏంటిది? దేవుడు సృష్టించిన వస్తువు, దేవుడు సృష్టించినటువంటి వస్తువు ఏంటంటే దట్ ఈజ్ కాల్డ్ ఇటర్నల్ డార్క్నెస్ అన్నమాట. ఎప్పటి నుంచో ఉన్నటువంటి కటిక చీకటి, గాఢాంధకారమును దేవుడు సృష్టించలేదు. దేవుడు సృష్టించకుండా ఉన్నటువంటి ఒక చీకటి ఏందో తెలుసా? అది వెలుపటి చీకటి, ఔటర్ డార్క్నెస్ అని ప్రభువైన యేసుక్రీస్తు వారు దానికి పేరు పెట్టాడు. ఆ చీకటికి ఏమని పేరు పెట్టాడు తెలుసా? ఔటర్ డార్క్నెస్. ఒక రాజు తన కొడుక్కి పెళ్లి చేస్తూ, నా కొడుక్కి పెళ్లి చేస్తానని చెప్పి అందరిని పిలిచి రమ్మని చెప్పి ఇన్విటేషన్ పంపిస్తాడు. ఇన్విటేషన్ పంపిస్తే పిలిచిన వాళ్ళందరూ కూడా సాకులు చెప్పి తప్పించుకుంటారు పెళ్ళికి రాకుండా. పెళ్లి విందు సిద్ధం చేశాను, కావలసిన భోజన పదార్థాలన్నీ ఉన్నాయి, వచ్చి భోంచేసి వెళ్ళండి అని పిలిస్తే పిలువబడిన వారు పాత్రులు కాలేదు. అప్పుడు రాజు కోపం వచ్చి సైన్యాన్ని పంపించి వాళ్ళందరూ కూడా సంహరించేసి, మీరు వీధుల్లోకి వెళ్ళి కనబడ్డ వాళ్ళందరినీ పిలుచుకురండి అంటాడు. కనబడ్డ వాళ్ళందరినీ పిలుచుకొచ్చేస్తాడు. కనబడ్డ వాళ్ళందరినీ పిలుచుకొచ్చిన తర్వాత ఆ వచ్చినటువంటి వారితో ఆ విందుశాల నిండిపోతుంది. అప్పుడు రాజు కిందికి వస్తాడు. నా కొడుకు పెళ్ళికి ఎవరెవరు వచ్చారు, ఎంతమంది వచ్చారో చూద్దామని చెప్పి అబ్జర్వ్ చేయడానికి రాజు ఆ భోజనాలు చేస్తున్న వాళ్ళ మధ్యలో నడుచుకుంటూ వెళుతుంటే ఒకటి దగ్గరికి వచ్చిన తర్వాత ఆగుతాడు అన్నమాట. ఎందుకు ఆగాడు? వాడికి ఏమి లేదు, పెండ్లి వస్త్రము లేదనమాట. స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేకుండా ఎట్లా వచ్చినావు? ఇక్కడ జరుగుతుంది పెళ్ళి కదా, పెళ్ళికి వచ్చేటప్పుడు ఏం తొడుక్కొని రావాలా? పెండ్లి వస్త్రం తొడుక్కొని రావాలి. నువ్వు పెళ్లి వస్త్రం లేకుండా వచ్చావు కాబట్టి నువ్వు ఎందుకు వచ్చావు అనగానే అప్పుడు వాడు సైలెంట్ అయిపోతాడు, ఏం మాట్లాడు. అప్పుడు రాజు కోపం వస్తుంది. వీడిని కాళ్ళు చేతులు కట్టి క్యాస్ట్ హిమ్ ఇంటూ ఔటర్ డార్క్నెస్ అంటాడు. వెలుపల చీకటి అంటే ఇప్పుడు మనకి పొద్దుగూకితే వచ్చే చీకటి ఉందే, ఈ చీకటి కాదు. ఈ చీకటి వేరు. ఈ చీకటిలో ఏడుపు పళ్ళు కొరట ఉండదు. మనకు పొద్దుగూకితే వచ్చేటువంటి చీకటి, తెల్లారితే పోయేటువంటి చీకటి ఉంది. ఈ చీకటిలో ఏడుపు పళ్ళు కొరట ఉండదు, ఆ చీకటిలో ఉంటుంది. అందుకే దానిని మరణాంధకారం అంటారు. మరణాంధకారం. యోబు గ్రంథము 38:17 చదవండి తొందరగా. యోబు గ్రంథము 38:17 వచనం చదవాలి తొందరగా. ఏం ద్వారం అంటది? మరణాంధకార ద్వారములు. చదవం తొందరగా చదవండి. యోబుతో దేవుడు అంటున్న మాటలు. వెలుగు నివసించు చోటుకు పోవు మార్గం ఏది? అది ఆ మాట చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. మీ దగ్గర పెన్సిల్ ఉంటే మార్క్ చేసుకోండి. చీకటి అనుదానికి ఉనికి పట్టు అంటే ఎగ్జిస్టెన్స్ అనమాట. చీకటి అనేది ఒకటి ఉంది, ఉనికి ఉంది. దాని అది ఎక్కడో నీకు తెలుసా అని యోబును దేవుడు అడుగుతున్నటువంటి మాటలు. అక్కడ చెప్పినటువంటి చీకటి ఇప్పుడు మనం పొద్దుగూకితే వచ్చేటువంటి చీకటి కాదు, ఇది వేరు. ఈ చీకటి సూర్యుడు ఉదయించగానే వెళ్ళిపోతుంది అనమాట. ఆ చీకటినే ఇంకా తర్వాత వచ్చిన చదువు కిందకి. దాని సరిహద్దులు అంటే ఒక క్రియేట్ చేయబడినటువంటి చీకటి ఉంది, ఒక మరణాంధకారము. దానికి సరిహద్దు కూడా ఉన్నది. ఆ సరిహద్దుకి నీవు వెళ్ళగలవా అని యోబుని ప్రశ్న వేస్తున్నాడు దేవుడు అనమాట. దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. అయితే ఆ చీకటి అది నెగిటివ్ ఫోర్స్ అనమాట, అంటే వ్యతిరేకమైనటువంటి శక్తి. దేవుడేమో పాజిటివ్ ఫోర్స్, అనుకూలమైనటువంటి శక్తి, అన్నీ కూడా మంచి కార్యక్రమాలు చేసేటువంటి వాడు. అయితే ఈ లూసిఫర్ అనేటువంటి వాడికి తన మనసులో ఆ యొక్క వ్యతిరేకమైన భావన ఎక్కడి నుంచి వచ్చిందంటే చీకటిని తనలోనికి ఆహ్వానిస్తాడనమాట. ఆ చీకటిని యోహాను సువార్త 1:3 చదువు. యోహాను సువార్త 1:3. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచుండెను కానీ చూసారా, ఆ వెలుగు ఉందట, ఒకప్పుడు వెలుగు ఉందట. ఆ వెలుగు ఎవరట? ఆయనే వెలుగు,
మనుషులలో ప్రకాశిస్తున్న వెలుగు ఆయనే. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నాడట. చీకటి దానిని, అది ఆ మాట గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. చీకటి అనేది వెలుగైన యేసు ప్రభువుని గ్రహించలేకపోవటం ఏంటి అంటే, చీకటి అనేది ఒక నెగిటివ్ ఫోర్స్ ఉంది. ఇప్పుడు యోహాను పత్రిక 1:5 చదువు. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 1:5. దేవుడు ఏమైనాట అంటే దేవుడు వెలుగు అన్న తర్వాత చీకటి ఎంత మాత్రం లేదని ఎందుకు అనాలిక? వెలుగు ఉన్నాడంటే అయిపోతుంది, సరిపోతుంది కదా. ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదంటే అర్థం ఏంటి? అక్కడ యోహాను సువార్తలో చీకటి ఈ వెలుగును గ్రహింపలేకుండాను అని రాస్తుంది. ఇక్కడేమో ఈ వెలుగులో చీకటి ఎంత మాత్రము లేదు అని రాశాడు. అంటే వెలుగు ఉన్నది అని చెప్పిన తర్వాత చీకటి ఎంత మాత్రం లేదని రాయాల్సిన అవసరం ఏంటంటే, చీకటి అనేది వెలుగుకి వ్యతిరేకంగా ఇంకొక ఫోర్స్ ఉన్నది, అది ఒక వ్యతిరేకమైనటువంటి శక్తి ఉన్నది. దేవునికి వ్యతిరేకమైన శక్తి ఉన్నది, అది చీకటి. అది సృజించబడనిది. కలిగి ఉన్నవన్నీ కూడా దేవుడు సృష్టించాడు అన్నిటినీ. కానీ సృష్టించినటువంటి వస్తువు ఒకటి ఉంది, అది చీకటి. దానినే ప్రభువైన యేసుక్రీస్తు వారు వెలుపల చీకటి అంటారు. ఆ చీకటి ఎప్పుడు దాకా ఉంటుందంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో ఈ లోకానికి వచ్చేంత వరకు ఉంటుంది ఆ చీకటి, ఆ కటిక చీకటి, ఆ గాఢ అంధకారపు చీకటి. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో, మనం పోరాడునది శరీరాలతో కాదు. ఏమంటారు? చదువు 6:12 చదువు 6:12 ఎఫెసీ పత్రిక 6:12. మనం పోరాడునది శరీరాలతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ, ఎవరట? అంధకార సంబంధులకు లోకనాథు. అంధకారం అంటే ఏంటి? చీకటే. అంధకార అంటే చీకటి సంబంధులైనటువంటి లోకనాథులు అంటే లూసిఫర్ అయినటువంటి ఆ వ్యక్తి చీకటిని తనలోనికి ఆహ్వానించడం ద్వారా వాడి యొక్క లైఫ్ అంతా కూడా చీకటి అయిపోయింది. వాడిని అనుసరించిన వాళ్ళందరూ కూడా అంధకార సంబంధులైనటువంటి దూతలైపోయారు. ఇది కాన్సెప్ట్. మొట్టమొదట పరలోకంలోనే పాపం ప్రవేశించింది. అక్కడే దేవునికి వ్యతిరేకమైనటువంటి కాన్సెప్ట్ అక్కడ స్టార్ట్ అయింది. ఈ పాపం ప్రవేశించడానికి అక్కడ అతిశయం జరిగిందనమాట. దేవుని మీద తిరుగుబాటు జరిగింది. నేనే గొప్ప కావాలి అనేటువంటి ఆ యొక్క కోరిక వాడికి ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆ గాఢాంధకారము, ఆ అంధకారమైనటువంటి ఆ యొక్క ఫోర్స్లోంచి తనలో ఆహ్వానించడం ద్వారా వాడి యొక్క బాడీ మొత్తం, వాడి యొక్క జీవితం మొత్తం కూడా పూర్తిగా వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు వచ్చేసినంట. లేకపోతే అదే లేకపోయినట్టయితే ఎప్పుడు దేవుని పక్కనే ఉండేవాడే, దేవుని యొక్క ఆలోచనలన్నీ కూడా వాడి దగ్గర ఉండే అనమాట. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా, పాపం పరిపక్వమై మరణమును కనను. దురాశ ముందా? పాపం ముందా? దురాశ ముందు. దురాశ గర్భం వచ్చిందట, పాపం అనేటువంటి బిడ్డ పుట్టిందట. పాపం అనే బిడ్డ. ఈ దురాశ ఎక్కడ స్టార్ట్ అయింది? పరలోకంలో. లూసిఫర్ అనేటువంటి అపవాది ద్వారా దురాశ స్టార్ట్ అయింది. అది గర్భం ధరించి పాపాన్ని కన్నది. ఇప్పుడు చెప్పండి, పాపం ఎక్కడ స్టార్ట్ అయింది? ఎక్కడ స్టార్ట్ అయింది పాపం? ఏదేను తోటలనా? ఆజ్ఞాతిక్రమమే పాపం అని చెప్పుకుంటారు కదా మన వాళ్ళందరూ, చెప్తారు కదా. ఆజ్ఞాతిక్రమం అంటే వద్దన్న పండు తిన్నాడు కాబట్టి ఇక్కడ స్టార్ట్ అయింది పాపము. ఆదాము ద్వారానే పాపం వచ్చేసింది లోపలికి. ఈ పాపానికి మూలం ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పండి? ఇప్పుడు చెప్పండి. అక్కడ పరలోకములో దేవుని సన్నిధిలోనే పాపం స్టార్ట్ అయింది. అత్యున్నతమైనటువంటి స్థానంలో దేవదూతలు, కెరూబులు, పెద్దలు, 24 పెద్దలు అందరి మధ్యలో గాన ప్రతిగానములతో ఆరాధన అందుకుంటున్నటువంటి ఆ దైవ సమాజంలోనే పాపం స్టార్ట్ అయితే, ఈ లోకములో పాపాన్ని ఎదుర్కోగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది? ఎక్కడుంది? అక్కడ అత్యున్నతమైనటువంటి స్థితిలోనే దైవ సింహాసనం ఎదుటనే పాపం స్టార్ట్ అయితే, ఈ లోకంలో ఆ పాపాన్ని ఎదుర్కోగలిగినటువంటి శక్తి ఏ మానవుడికి లేదు. కాబట్టి అక్కడ నుంచి ఆయన మళ్ళీ ఈ లోకానికి రావాల్సి వచ్చిందన్నమాట. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి దానిని తొలగించడానికి ఆయన కల్వరి శిలువలో మరణించాల్సి వచ్చింది. తనను తాను తగ్గించుకోవాల్సి వచ్చింది. తాను లోయ అనుభవానికి రావాల్సి వచ్చింది. తనను తాను విధేయుడిగా చేసుకోవాల్సి వచ్చింది. తగ్గించుకోవాల్సి వచ్చింది. మరణం పొందినంతగా తాను తగ్గించుకోవాల్సి వచ్చింది. ఆ అత్యున్నతమైనటువంటి అహంకారము, గర్వము వాటన్నిటినీ తీసివేయాలంటే తాను విధేయత చూపించుకోవాలని చెప్పి కల్వరి శిలువలో మరణించాల్సి వచ్చిందన్నమాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గర్వము, అహంకారము అనేది
ప్రతి మానవునిలోనూ ఉంటుంది అది. కొంతమంది వారి యొక్క చదువుని బట్టి గర్విస్తారు, కొంతమంది తమకున్న ఆస్తిపాస్తులను బట్టి గర్విస్తారు, కొంతమంది తమకున్న తెలివితేటలను బట్టి గర్విస్తారు, కొంతమంది తమకున్న జ్ఞానాన్ని బట్టి గర్విస్తుంటారు, కొంతమంది తమకున్న పేరు ప్రఖ్యాతులను బట్టి గర్విస్తూ ఉంటారు, కొంతమంది వారికి ఉన్న పదవులను బట్టి గర్విస్తూ ఉంటారు. ప్రతి మానవుల్లోనూ కొంచెమైనా సరే గర్వం ఉంటుందన్నమాట. ఆ గర్వాన్ని ఎప్పుడైతే జయిస్తామో, ఆ గర్వాన్ని ఎప్పుడైతే కొట్టివేస్తామో, ఆనాడు హిజ్కియా భక్తుడు ఉన్నత స్థలములను కొట్టివేసినట్టుగా ఈ గర్వాన్ని ఎప్పుడైతే కొట్టివేయగలుగుతామో, ఎలాగూ నా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ ఉన్నతమైనటువంటి ఆ స్థాయిని వదిలిపెట్టాడు. ఏ స్థాయి అది? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడనటువంటి భాగ్యం. అంటే దేవునితో సమానంగా ఉన్నటువంటి అది ఉన్నతమైన స్థాయా లేకపోతే తక్కువ స్థాయి? అది ఉన్నతమైనటువంటి స్థాయి. ఉన్నత స్థలములో ఉన్నవాడు, ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నవాడు ఆ స్థాయిలో నేను ఎందుకు ఉండాలి అనుకున్నాడు, తగ్గించుకున్నాడు. ఆయన మనుషుడిగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, మరణం పొందినంతగా విధేయత చూపించి ఆయన చనిపోయాడు. ఈ యొక్క మాదిరిని మనం అవలంబించడం ద్వారా, అలవాటు చేసుకునే ద్వారా మనలో ఉన్నటువంటి గర్వాన్ని పూర్తిగా తొలగించగలుగుతామట. కొంచెం కూడా గర్వం ఉండటానికి వీలేదు. ఎందుకంటే హిజ్కియా భక్తుడు ఉన్నత స్థలములను కొట్టివేశాడు, ఉన్నత స్థలములను తొలగించేశాడు అనమాట. ఆ ఉన్నత స్థలములను తొలగించడం ద్వారా హిజ్కియా భక్తుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళినా కూడా అతనికి జయము కలుగు చేస్తూ ఉన్నాడు. ఈనాడు విశ్వాసులముగా మన జీవితాల్లో కూడా మనలో ఉన్నటువంటి అహంభావం అంటే నేను అనే భావన. అహం అంటే నేను, అహం అంటే నేను అన్నమాట. నేను అనేటువంటి భావన తొలగిపోవాలి. నేను అనే భావన కాదు, మనము అనే భావన రావాలి. మనందరం కూడా దేవుని బిడ్డలము, క్రీస్తు రక్తంలో కొనబడినటువంటి వారము అనే భావన ఎవరిలో అయితే ఉంటుందో అలాంటి వారందరూ కూడా ఉన్నత స్థలములను కొట్టేసేటువంటి వారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, హిజ్కియా భక్తుడు అక్కడ స్టార్ట్ అయిందనమాట గర్వం. ఇప్పుడు గర్వం ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పండి? అహంకారం ఎక్కడని చెప్పాం? పరలోకములో దేవదూతల సమాజంలో లూసిఫర్ దానికి ఆద్యుడు అనమాట. లూసిఫరే దానికి ఆద్యుడు. అక్కడే వాడు సాతానుగా మారాడు అనమాట. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. మళ్ళీ ఈ సమాజం అంతా కూడా, క్రీస్తుని నమ్మినటువంటి సమాజం అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సేవలోను, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆరాధనలోను ఇలాగే కొనసాగుతూ, ఇలాగే బైబిల్ స్టడీస్ పెట్టుకుంటాం, అప్పుడప్పుడు VBS పెట్టుకుంటాం, అప్పుడప్పుడు స్పెషల్ మీటింగ్స్ పెట్టుకుంటాం, అలాగే యూత్ రిట్రీట్స్ పెట్టుకుంటాం, దేవుని వాక్యాన్ని నేర్చుకుంటాం, వింటాం, మనలో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా సరి చేసుకొని మళ్ళీ తిరిగి సంఘం ప్రభు దగ్గరికి వెళ్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్తుంది. ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ ఇంకొక లూసిఫర్ తయారు కాకుండా ఉండాలి. ఇంకొక లూసిఫర్ తయారై మళ్ళీ వాడు సాతానుగా మారితే మళ్ళీ ఇంకొక సృష్టి చేయాల్సినటువంటి అవసరం ప్రభుకు వస్తుంది. అలా జరగకుండా ఉండటానికే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థలాన్ని వదిలిపెట్టి ఈ లోకంలో మట్టితో చేయబడినటువంటి మట్టి భూమిలోనికి, మట్టి మనుషుల మధ్య, మనందరి మధ్య ఆయన ఒక్కడిగా జీవించడం జరిగిందన్నమాట. ఈ కాన్సెప్ట్ అర్థమైతే మనందరం కూడా విశ్వాసులముగా ఈ యొక్క అహంకారము, గర్వము, తర్వాత ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా పూర్తిగా త్యజించి ప్రభువైన యేసుక్రీస్తు వరకు మనల్ని మనం తగ్గించుకొని విధేయత కలిగినటువంటి వారమై జీవిస్తాం. అందుకని హిజ్కియా ఉన్నత స్థలములను పడగొట్టినవాడు. 2 మాటలు చెప్పాము. ఇప్పుడు హిజ్కియాకు దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు అనే ప్రశ్నకు జవాబుగా 2 మాటలు. ఒకటేంటి? పూర్ణముగా నీతిని అనుసరించినవాడు. 2 ఉన్నత స్థలములను పడగొట్టినవాడు. ఇంకొకటి చెప్పిన తర్వాత వాక్యాన్ని ముగిస్తాం. మొత్తం ఇంకా చాలా ఉన్నాయి, టైం సరిపోదు కాబట్టి ఒకటే. విగ్రహములను పడగొట్టినవాడు. చాలు, విగ్రహములను పడగొట్టి ఇవి ఒక్కటి చెప్పుకొని మనం వాక్యాన్ని ముగించుకుంటాం. విగ్రహములను పడగొట్టి, అంతకుముందు విగ్రహాలు దేవుని మందిరంలోనే పెట్టాడు. వాళ్ళ తండ్రి అయినటువంటి ఆహాజు, హిజ్కియా తండ్రి అయినటువంటి ఆహాజు విగ్రహాలన్నీ తీసుకొచ్చి దేవుని మందిరంలో పెట్టాడట. విగ్రహాలు పెట్టాడు, పెద్ద పెద్ద ఎత్తైనటువంటి దేవతా స్తంభాలు నిలబెట్టాడు. ఆ దినములలో మోషే నిలబెట్టినటువంటి ఇత్తడి సర్పం ఉన్నది. అరణ్య యాత్రలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అరణ్య యాత్రలో ప్రయాణించేటప్పుడు వాళ్ళందరూ కూడా సణుగుతారు. ఇంత దూరం మమ్మల్ని నడిపించావు, మమ్మల్ని నడిపిస్తే మార్గాయాసం చేత మాకంతా అలసిపోతున్నాం, మేము మా ప్రాణాలన్నీ కూడా పోతున్నాయి, చనిపోయేటువంటి పరిస్థితులు వచ్చినాయని చెప్పి దేవుని మీదను మోషే మీదను సణుగునప్పుడు వాళ్ళ మధ్యలో తాపకరమైనటువంటి సర్పాలు వచ్చి కాటు వేస్తాయన్నమాట. తాపకరమైన సర్పాలు కాటు వేసిన తర్వాత చాలామంది చనిపోతారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చి మొరపెట్టుకుంటారు మోషే దగ్గర, అయ్యా పాములు వచ్చి కరుస్తున్నాయి మమ్మల్ని, ఏదో ఒకటి చేయాలి. కానీ మోషే దేవుని దగ్గర మొరపెట్టుకుంటే అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఒక సర్పమును
తయారు చేసి ఆ స్తంభం మీద నిలబెట్టు, అందరూ దానిని చూడమని చెప్పు, అప్పుడు ఎవరైతే చూస్తారో వాళ్ళు బతుకుతారని చెప్తాడన్నమాట. అప్పుడు ఇత్తడితో మోషే ఒక సర్పాన్ని తయారు చేసి ఒక స్తంభం మీద నిలబెడతాడు. ఆ దినముల్లో ఇది అరణ్యయాత్రలు, ఇశ్రాయేలు ప్రజల యొక్క అరణ్యయాత్రలో ఇత్తడి సర్పాన్ని నిలబెడితే ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూసిన వాళ్ళందరూ కూడా బ్రతుకుతారు. అది ఒక అంటే అక్కడ దేవుడు చెప్పినటువంటి మాటకు విధేయత చూపించారు కాబట్టి బ్రతికారు. అది ఆ యొక్క ఆచారం ఉందే ఆనాటి నుంచి మళ్ళీ హిజ్కియా కాలం వరకు ఆ యొక్క స్తంభాన్ని మందిరంలో నిలబెట్టి దాన్ని పూజ చేస్తూ వచ్చారట. అదే స్తంభం ఏది ఈ మోషే నిలబెట్టినటువంటి ఇత్తడి స్తంభం లాంటి ఒక స్తంభాన్ని తయారు చేసి ఆ రోజుల్లో దేవుడు ఇంత మేలు చేశాడు కాబట్టి ఇది కూడా ఒక విగ్రహం అని చెప్పి దాన్ని ఒక విగ్రహంగా చేసి దేవుని మందిరంలో పెట్టి దాన్ని కూడా పూజ చేయడం జరిగింది. అందుకనే మోషే చేసిన ఇత్తడి సర్పాన్ని కూడా పగలగొట్టేస్తాడు హిజ్కియా భక్తుడు. ఆ సర్పం అక్కడ అంటే అన్ని వందల సంవత్సరాలు ఆ విగ్రహ ఆరాధన జరుగుతూనే ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విగ్రహములను నిర్గమకాండం 23-24 చదవం. నిర్గమకాండము 23-24 వచ్చింది. విగ్రహములు ఏం చేయాలట? ఈ మాట ధర్మశాస్త్రం రాసింది కదా, అంతే కదా. ఇప్పుడు హిజ్కియా ఏం చేశాడు? విగ్రహములను పగలగొట్టేశాడు. అంటే విగ్రహములను పగలగొట్టేశాడంటే అంతకుముందు ఏం తెలుసు ఆయనకి? హిజ్కియాకు మోషే రాసినటువంటి ధర్మశాస్త్రం చక్కగా చదువుకున్నాడు. ఏదైతే చేయకూడనటువంటి పనులన్నీ కూడా ఇక్కడ చేస్తున్నాడు. అక్కడ ఏవైతే చెప్పాడో వాటన్నిటి కూడా తీసివేస్తూ ఉన్నాడు అన్నమాట ఒక్కొక్కటి. కాబట్టి విగ్రహములను పగలగొట్టాను. మన జీవితాల్లో కూడా విగ్రహాలు పగలగొట్టాలి. ఏంటి మన దేశంలో విగ్రహాలు? మన జీవితంలో, మన యొక్క మనసులో, మన యొక్క హృదయంలో దేవుని కంటే ఎక్కువగా దేన్ని ఇష్టపడతామో లేదా దేవుని కంటే ఎక్కువగా దేన్ని అయితే ప్రేమిస్తామో అదే మన యొక్క జీవితంలో ఏమవుతుంది? విగ్రహం అయిపోతుంది. మన జీవితంలో మన హృదయంలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఎవరిని పెట్టుకోవాలి? ఎవరిని పెట్టుకోవాలి చెప్పండి? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ముందు ఆయన, తర్వాతే మనం. ఆయన తర్వాతే మనం, మనకి ఇంకెవరైనా అంతే. అంటే మన జీవితంలో మనం ఎక్కువగా ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళు కూడా ఆయన తర్వాతనే. నాకు పెళ్ళైన కొత్తలో నా భార్య ఒక మాట అన్నది. ఏమన్నదంటే, నిన్ను పెళ్లి చేసుకోకంటే ముందు నేను ఇంకొక ఆయన్ని పెళ్లి చేసుకున్నాను. ఇదే మాట సేమ్ నేను ఎట్లయితే అన్నాను అట్లాగే. నిన్ను చేసుకోకంటే ముందు నేను వేరొక అతన్ని పెళ్లి చేసుకున్నాను. ఎవరిని చేసుకున్నావు? నా ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నాకు మొదటి భర్త, ఆ తర్వాత నువ్వు నాకు భర్త. నాకు అప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. నాకు ఇంత నేను డీప్గా అప్పుడు భక్తి లేదు, నాకు ఇంత విశ్వాసం లేదు. అప్పుడు నేను ఎంతో సిగ్గుపడి ఆ తర్వాత నన్ను సరిదిద్దుకోవడానికి అవకాశం వచ్చింది. అంటే దేవుణ్ణి మనం అందరికంటే ముందు వరుసలో పెట్టుకోవాలి. దేవుని కంటే అంతకంటే ఎక్కువ స్థానంలో ఎవరినైతే ఉంచుతామో అది విగ్రహం అయిపోతుంది. దాన్ని తీసేయాలన్నమాట. అలాంటివి మన యొక్క జీవితాల్లో. దీని గురించి చెప్పడానికి చాలా విషయాలని ఇప్పుడు వాటి మాట్లాడుకోలేదు. కాబట్టి హిజ్కియాకు దేవుడు తోడుగా ఉండటానికి కారణములు 3 చెప్పుకున్నాం. అంతే 3. 1 పూర్ణముగా దేవుని నీతిని అనుసరించిన వాడు. 2 ఉన్నత స్థలములను పడగొట్టినటువంటి వాడు. 3 విగ్రహములను పగలగొట్టినటువంటి వాడు. అలాగే మన జీవితంలో కూడా మనము నిండు మనసుతో మన ప్రభువును అనుసరించాలి. అలాగే మన హృదయంలో ఉన్నటువంటి అహంకారము, గర్వాన్ని తొలగించి మనం తగ్గించుకొని ప్రభు చేత ఇచ్చించబడాలి. అలాగే మన యొక్క హృదయంలో దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకుండా అన్నిటికంటే అత్యున్నతమైనటువంటి స్థానంలో మన ప్రభువునే ఉంచుకొని మన యొక్క ఆత్మీయ జీవితాల ముందుకి కొనసాగింప చేసుకోవాలి. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.